సో ఇది చిన్న షార్ట్ అయినా లాంగ్ అవ్వచ్చు, నాకు తెలీదు ప్రాసెస్. బట్ మా వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట. సో అంటే డౌట్స్ ఏం కాదు, నాకు రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్ అనమాట. ఏంటి నాన్న ఈరోజు వీడియో పెట్టలేదని కొంతమంది అడుగుతారు, లేదా ఏంటి అను ఈరోజు అంటే నేను డైలీ అప్డేట్స్ ఇస్తాను కాబట్టి ఒక్కరోజు కూడా నా యూట్యూబ్ నుంచి వీడియో రాకపోతే నిజంగా నా మీద కన్సర్న్ చాలామందికి ఉంది అనుకుంటాను. అంటే ఇష్టం ఉంటేనే కదా చూస్తారు, లేదా మన అమ్మాయి అనుకొని కొంతమంది చూస్తారు, కొంతమంది ఇష్టంతో చూస్తారు, ఇంకొంతమంది అనీసా ఏం పెట్టిందా అని చూస్తారు. ఇలా ఎవరి ఇష్టం వాళ్ళది. బట్ ఎనీవే చూస్తున్నారు కాబట్టి చాలా చాలా థ్యాంక్స్ అనమాట. సో ఒకవైపు కుకింగ్ చేస్తూ నేను మీతో మాట్లాడుతున్నాను. ఇలా మాట్లాడాక చాలా రోజులైంది. సో నేను ఎలా ఉన్నాను ఏంటి అన్నది పక్కన పెట్టేయండి. ఎందుకంటే మనకు 3 days నుంచి ఫీవర్, కోల్డ్, కాఫ్, గొంతు బాగాలేదు. అయినా మీతో మాట్లాడి చాలా రోజులు అయిపోయింది. ఎప్పుడో జనవరిలో మాట్లాడాను. సో ఇలా ఒక 3 minutes షార్ట్తో మీతో మాట్లాడదామని లవ్ చేశాను. సో నా వీడియోస్ అయితే మంచిగా చూస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ఎంకరేజ్ చేయండి అబ్బా, నాకు ఇంట్రెస్ట్ ఉండిద్ది. నేనేంటంటే కంటెంట్ పడి చేయట్లేదు, ఐ నో వెరీ వెల్ అబౌట్ దట్. కాకపోతే ఏంటంటే నా లైఫ్లో జరిగేవి అంటే నేను ఫంక్షన్స్కి వెళ్ళినా, లేదా నేను కుకింగ్ వీడియోస్ ఎక్కువగా నేను ఫ్యామిలీ రిలేటెడ్ పెడుతూ ఉంటాను. నాకు అవే ఇష్టము, ఎందుకంటే నేను అంతవరకు చెయ్యగలను. మెయిన్ రీజన్ సో అండ్ కుకింగ్, ఫుడ్ కాబట్టి కుకింగ్ అనమాట. సో మెయిన్ మీకు కొంచెం ఇంకొంచెం కొత్త వీడియోస్ వస్తాయి, అది తర్వాత చెప్తాను. ఇప్పుడు చెప్తే మా వాళ్ళు నువ్వు మారవంటారు. సో వాళ్ళ కోసం స్కిప్ చేద్దాం ఇది. అండ్ ఇదనమాట. సో ఎందుకు చేయట్లేదు ఏంటి అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కాబట్టి సో అందరినీ కలుద్దాము, అందరితో మాట్లాడదాము అనుకొని సో అందరినీ కలిసేసాను మ్యాక్సిమమ్. ఇంకా మనకు టైం కూడా లేదు, అన్నీ సర్దేసుకున్నాను. బయలుదేరే టైం కూడా వచ్చేసింది, వచ్చి కూడా 6 days అయిపోతుంది. వీడియోస్ ఇంకా మనం అప్లోడ్ చేసి చాలా ఉన్నాయి. నాకేంటంటే ఎక్కడికైనా వెళ్తే వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ కొన్ని హ్యాపీ మూమెంట్స్ క్యాప్చర్ చేసుకుంటూ ఉంటాను. సో ఎక్కువగా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాను. ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అందరితో అలా వీడియో అప్పుడే అప్లోడ్ చేసేయటము, అప్పుడే చేయటము అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు, టైం వేస్ట్ కదా. ఇంకా ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి పనంతా చేసుకున్న తర్వాత అప్పుడు నేను ఫ్రీ టైంలో అప్లోడ్ చేసుకుంటాను. అందుకే మీకు వీడియోస్ చాలా లేట్గా వస్తాయి. నేను పెట్టి ఒక 3 days 4 days బ్యాక్ వీడియోస్ అప్పుడప్పుడు జరిగేవి ఏవి నేను ఏ రోజు పెట్టను, అదనమాట. సో చాలామంది కొన్ని వీడియోస్ చూసి ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావు అంటారు. కాదు అవి ఎప్పుడో వీడియోస్ అనమాట, అందుకే కొన్ని లేట్ అవుతూ ఉంటాయి. కానీ నిజంగా చాలామంది నా వీడియోస్ చూసి అడుగుతూ ఉంటారబ్బా. సో మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడినా బయట మటుకు మంచిగానే మాట్లాడుతున్నారు. దానికైతే నేను థ్యాంక్ యూ సో మచ్ అంట. మీ మనసులో ఏమో నాకు తెలీదు, బట్ నా మెంటాలిటీ ఏంటంటే ఇక్కడ ఏముంటే అదే మాట్లాడతాను కాబట్టి నేను అలానే ఆలోచిస్తాను, అందరు అలాగే మాట్లాడతారని. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఈవెన్తో నా ఫ్యామిలీ మనకు అంత సపోర్ట్ ఉంది కాబట్టి మనం ఇలా ఉన్నాం. సో మీకు వీడియోస్ నచ్చితే చాలా రోజులు అయిపోయింది లైక్ చేయండి అని అడిగి లైక్ చేయండి. ఇంకా మనది అంతా ఫుడ్ ఓరియంటెడ్, ఫ్యామిలీ ఓరియంటెడ్ కాబట్టి మ్యాక్సిమం మీకు నచ్చిద్ది కదా. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ఇదన్నమాట, ఏం లేదు, మనకు వీడియోస్ అన్నీ లేట్గా వస్తూ ఉంటాయి. సో యాజ్ యూజువల్ ఇంకా నేను వెళ్ళిపోతే కనుక డైలీ ఇంకా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎక్కడికైనా వెళ్తేనే వీడియోస్ రావు, అంటే డేటా ప్యాక్తో వీడియో అప్లోడ్ చేస్తే మరి నైట్ వరకు నాకు డేటా ఉండదు. మనకేమో ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయండి ఈ వేళ ఆగదనమాట. సో మెయిన్ రీజన్ అది, దానికోసం నేను అసలు యూజ్ చేయను డేటా ప్యాక్. వైఫై ఉంటేనే నేను వీడియో అప్లోడ్ చేస్తాను, అదనమాట. సో ఎనీవే నన్ను ఎంకరేజ్ చేస్తున్నాను మీ అందరికీ. లవ్ యూ సో మచ్. నా ఫ్యామిలీకి, నా ఫ్రెండ్స్కి బాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.